హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్టేస్ స్టడీ సర్కిల్ నుండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది దేనికంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్టేస్ వారికి 5 months ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జాబ్స్కి వాళ్ళు 5 months ఫ్రీగా కోచింగ్ అనేది ఇస్తారు. సో ఈ కోచింగ్ అనేది మొత్తం 12 స్టడీ సర్కిల్లో ప్రతి డిస్టిక్ బ్రాంచెస్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్టడీ సర్కిల్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట మరియు వరంగల్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డిస్టిక్ స్టడీ సర్కిల్కి 100 మంది క్యాండిడేట్స్ని ఎస్సీ ఎస్టీ బీసీ ఇంక్లూడింగ్ బీసీఈకి వారిని తీసుకుంటారు. తెలంగాణలోని 33 జిల్లాల విద్యార్థులు ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయి ఉన్నారో వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. సో ఈ అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ January 9th నుండి స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 22nd February వరకు అప్లై చేసుకోవచ్చు. సో 25th February నుండి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్కి క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో మొత్తం ఈ క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ జనరల్ స్టడీస్ 60 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ బి జనరల్ ఎబిలిటీ 40 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్ ఈ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. సో జనరల్ ఎబిలిటీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే ఆర్థమెటిక్, రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. అండ్ జనరల్ స్టడీస్లోకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అండ్ తెలంగాణ మరియు ఇండియా హిస్టరీ ఉంటుంది. అండ్ జాగ్రఫీకి వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ ఇండియన్ అండ్ స్టేట్ ఎకనామీ అండ్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సోషల్ ఎక్స్క్లూషన్ ఇష్యూస్ అండ్ పాలసీస్ ఎక్సెట్రా. సో క్వశ్చన్ పేపర్ అనేది బోత్ లాంగ్వేజెస్లో అనేది ఉంటుంది. ఒక తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి 2 hours టైం ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours. అండ్ ఈ ఎగ్జాము March 1st ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆదిలాబాద్లో ఉంటుంది, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట మరియు వరంగల్ డిస్టిక్లో ఈ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 5 months ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది 13th March నుండి 12th August వరకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ అనేది వాళ్ళ నేటివ్ జిల్లాలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ బ్రాంచ్కి ఎవరెవరు ఏ డిస్టిక్ నుండి ఏ డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చో చూద్దాం. ఆదిలాబాద్ బ్రాంచ్లో నిర్మల్ వాళ్ళు, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ జగిత్యాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కరీంనగర్లో కరీంనగర్ మరియు పెద్దపల్లి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మహబూబ్ నగర్లో నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట అప్లై చేసుకోవచ్చు. నల్గొండకు వచ్చేసరికి నల్గొండ, యాదాద్రి, భువనగిరి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నిజామాబాద్ వచ్చేసరికి నిజామాబాద్ మరియు కామారెడ్డి. రాజన్న సిరిసిల్ల వచ్చేసరికి రాజన్న సిరిసిల్ల వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. రంగారెడ్డికి వచ్చేసరికి
మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. సిద్దిపేటకు వచ్చేసరికి సిద్దిపేట వాళ్ళు, మెదక్ వాళ్ళు, సంగారెడ్డి వాళ్ళు, సూర్యాపేట వచ్చేసరికి సూర్యాపేట వాళ్ళు, అండ్ వరంగల్ వచ్చేసరికి జనగాం వాళ్ళు, జయశంకర్ భూపాలపల్లి వాళ్ళు, అండ్ మహబూబాబాద్ వాళ్ళు, హనుమకొండ వాళ్ళు, వరంగల్ వాళ్ళు, అండ్ ములుగు వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో క్యాండిడేట్స్ని కండక్ట్ చేసిన ఎగ్జామ్లో వాళ్ళకు ఎంత మెరిట్ వస్తుందో ఆ మెరిట్ ఆధారంగా వారిని ఈ కోచింగ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో రిజర్వేషన్ని బట్టి ఎస్సీ వాళ్ళకేమో 75% సీట్స్ ఉంటాయి. అందులో గ్రూప్ 1 వాళ్ళకి 1%, గ్రూప్ 2 వాళ్ళకి 9%, అండ్ గ్రూప్ 3 వాళ్ళకి 5% అనేది ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి 10% అనేది ఉంటుంది, అండ్ బీసీ వాళ్ళకు 15% ఇంక్లూడింగ్ బీసీఈ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ వాళ్ళు కావచ్చు. అండ్ అంతేకాకుండా 4 ఇయర్స్కి వచ్చేసరికి బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ వారు ఈ కోచింగ్కి అర్హులు. తప్పకుండా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs కంటే ఎక్కువ అనేది ఉండకూడదు. సో ఎవరైతే జాబ్ చేస్తూ రెగ్యులర్ కోర్స్ అనేది పర్స్యూయింగ్ చేస్తున్నారో వారు ఈ ఫౌండేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనేది కాదు. ఈ కోచింగ్ అనేది అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనేది కాదు. సో ఎవరైతే ఇంతకుముందు ఈ 5 months ఫౌండేషన్ కోర్స్ని తీసుకున్నారో వారు మళ్ళీ అప్లై చేసుకోవడానికి మాత్రం అర్హులు అనేది కాదు. సో దీనికి కావాల్సినటువంటి ఈ కోచింగ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్, అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఎస్ఎస్సి మెమో పరంగా ఉండాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జిరాక్స్, అండ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఎంఆర్ఓ నుంచి జారీ చేసినది అయి ఉండాలి, అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది ఉండాలి, అండ్ మీకు ఏమైనా డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా యాడ్ చేయాలి. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి టీసీతో సహా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీరు అడ్మిషన్ పొందేటప్పుడు అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే అక్కడ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ని కావచ్చు, డౌట్స్ని కావచ్చు క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.